చంద్రబాబు ప్రమాణం చేసిన వెంటనే తన మార్క్ పాలనతో అధికారులకు చెమటలు పట్టిస్తున్నారు. ఇదే క్రమంలో తన ముఖ్య కార్యదర్శి ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రను నియమించారు. ఈయన పేరు గతంలో ఎప్పుడూ వినిపించలేదు. సీనియర్ అధికారి అయినప్పటికీ జగన్ ప్రభుత్వం ఆయనను లూప్ లైన్ లో పెట్టింది. ఎన్నికలకు ఏడాది ముందు నుంచి ఆయనకు పోస్టింగ్ లేదు. ఏడాది కాలంగా వెయిటింగ్ లో ఉన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో వేర్వేరు చోట్లకు త్రిప్పుతూ తీవ్ర ఇబ్బందులు పెట్టింది. ప్రభుత్వం మారగానే ఆయన నేరుగా సీఎం ముఖ్య కార్యదర్శి అయ్యారు. జగన్ ప్రభుత్వంలో సివిల్ సర్వీస్ అధికారులకు నరకం కనిపించింది. సీనియర్ అధికారులు చాలా మంది పోస్టింగ్ లేకుండా ఉండగా రైల్వే, ట్రాఫిక్, కోస్ట్ గార్డ్ వంటి వాటి నుంచి వచ్చిన అధికారులు వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకొని పాలన చేశారు. పోస్టింగ్ల కోసం కకృతి పడిన కొంతమంది రూల్స్ ఉల్లంఘించి 5 ఏళ్లు అదే శాఖలో పాతుకుపోయారు. దీంతో చాలా మంది సివిల్ సర్వీస్ అధికారులకు అస్సలు సర్వీస్ చేసే అవకాశమే రాలేదు. ప్రజల కోసం ఐఏఎస్ల సేవలను ఎలా వినియోగించుకోవాలన్న దానిపై స్పష్టతతో ఉండే చంద్రబాబు నాయుడు ఎవరు ఎలాంటి వారో కనిపెట్టగలరు. గతంలో తాను ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ జగన్ వద్ద చేరి తనపైనే తప్పుడు కేసులు పెట్టించేందుకు కొంతమంది సహకరించారు. అలాంటి అధికారులని ఈసారి పక్కకు రాకుండా చూసుకొని సీనియర్ అధికారులతో పనిచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో సీఎంఓలో పనిచేసిన అధికారులెవరిని ఆయన ఈసారి దగ్గరకు రానివ్వరని ప్రచారం సాగుతుంది. ఈసారి నిజాయితీ పరులు, సమర్థులు, కష్టపడి పనిచేసే అధికారులను ఆయన సీఎంఓలోకి తీసుకుంటారని తెలుస్తుంది. దీనిలో భాగంగా టీడీపీ హయాంలో పశ్చిమ గోదావరి కలెక్టర్ గా పనిచేసిన కాటమనేని భాస్కర్ ను సీఎంఓలోకి తీసుకుంటారని ప్రచారం సాగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా ఆయన మంచి ఫలితాలను రాబట్టారు. అప్పట్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్ట్ పనులను భాస్కర్ దగ్గరుండి పర్యవేక్షించారు. నాడు చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం అంటూ ఆ ప్రాజెక్ట్ పనులపై సమీక్ష చేశారు. అప్పట్లో జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు, కలెక్టర్ భాస్కర్లు చంద్రబాబు విధానాలకు, ఆయన ఆలోచనలకు అనుగుణంగా పోలవరం పనులను పరుగులెత్తించారు. అప్పటి వరకు పోలవరం ప్రాజెక్టులో తట్టమట్టి తీయని పరిస్థితి నుంచి ఈ ముగ్గురు కలిసి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని దాదాపు 72% పూర్తి చేశారు. ప్రాజెక్టులో ఎంతో కీలకమైన రిజర్వాయర్లో మట్టి పని, కరకట్ట, కుడి కాలువ పనులు, లైనింగ్, ఎడమ కాలువ మట్టి పని, కాపర్ డ్యామ్, స్పిల్వే, 14 గేట్ల ఏర్పాటు వంటి పనులు భాస్కర్ హయంలోనే పూర్తయ్యాయి. ఇదొక్కటే కాదు, అప్పట్లో టీడీపీ ప్రభుత్వం 6 నెలల్లో పూర్తి చేసిన పట్టిసీమ ప్రాజెక్టులోనూ భాస్కర్ విశేషంగా కృషి చేశారు. నాడు పట్టిసీమ పనుల కోసం ఆయన అర్ధరాత్రులు కాల్వగట్లపై నిద్రించారు. నిజాయితీ, సమర్థత, కష్టపడేవాడిగా భాస్కర్ కు పేరుంది. నిర్మోహమాటంగా వ్యవహరిస్తారని, కింది స్థాయి అధికారులపై అతిగా కోపపడతారని ఆయన గురించి విమర్శలు ఉన్నాయి. కాగా మరో సీనియర్ ఐఏఎస్ ముద్దాడ రవిచంద్రను బాబు ముఖ్య కార్యదర్శిగా నియమించారు. రవిచంద్రకు నిజాయితీ పరుడు, సమర్థుడు, సౌమ్యుడిగా గుర్తింపు ఉంది. పనిచేసే అధికారిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉంటారని, తన వద్దకు వచ్చే వారి పట్ల మర్యాదగా ప్రవర్తిస్తారని, వారు చెప్పిన సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తారు. గతంలో ఎన్నో ప్రభుత్వాల్లో పనిచేసి మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా నిజాయితీగా, సమర్థవంతంగా చెప్పిన పనిని పూర్తి చేస్తారు. వీరిద్దరు కాకుండా సీనియర్ ఐఏఎస్లు బూడిద రాజశేఖర్, కోన శశిధర్, ప్రవీణ్ కుమార్, ఆర్పీసీ సోడియా వంటి వారు కూడా సీఎంఓలోకి రావడానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద ముద్దాడ రవిచంద్ర, కాటమనేని భాస్కర్లు సీఎంఓలోకి రావడం లాంఛనమే అన్న ప్రచారం టీడీపీ వర్గాలు, ప్రభుత్వ వర్గాల్లో సాగుతుంది.